సంగారెడ్డి జిల్లా ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రమాద స్థలంలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద పడి కార్మికుడి ముఖం నుజ్జునుజ్జైంది. తోటి కార్మికుల ద్వారా మృతుని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తీవ్రంగా గాయపడ్డ మరో 15 మంది కార్మికులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఎస్బీ ఆర్గానిక్స్ యూనిట్ 1లో కాలం చెల్లిన రియాక్టర్లను ఉపయోగించడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దశాబ్దాల క్రితం నిర్మించిన భవనంతో పాటు బాయిలర్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరిందని గుర్తించారు. ఇటీవలే బాయిలర్ వద్ద నామమాత్రపు మరమ్మతులు చేసింది కంపెనీ యాజమాన్యం. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్నారు కార్మికులు. ఎస్బీ ఆర్గానిక్స్లో డైరెక్టర్గా పనిచేస్తున్న రవి శర్మతో పాటు 5గురు కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. వీళ్లతో విష్ణు స్థానిక చందాపూర్ వాసిగా కాగా, మధ్యప్రదేశ్కు చెందిన సురేష్ పాల్, తమిళనాడు వాసి దయానంద్, ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. మరొకరు ఎవరనేది గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో సుమారు 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఇందులో 15 మంది రియాక్టర్ దగ్గరే పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో కార్మికులకు తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి. సంగారెడ్డి జిల్లా హత్నూరా పారిశ్రామిక ప్రాంతంలో నిత్యం కార్మికుల మృత్యు ఘోష వినిపిస్తూనే ఉంది. గుండ్ల మాచునూర్, చందాపూర్ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో నెల రోజుల వ్యవధిలోనే 9 మంది కార్మికులు మృతి చెందారు. జిల్లాలో ఉన్న 24 పారిశ్రామిక వాడల్లో 2 ఏళ్ల వ్యవధిలో 40కి పైగా ప్రమాదాలు సంభవించాయి. 2 ఏళ్లలో 72 మంది కార్మికులు మృతి చెందారు. 225 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఈ గణాంకాల ప్రకారం పరిశ్రమ యాజమాన్యాలు కంపెనీల్లో కనీస రక్షణ చర్యలు పాటించడం లేవని తెలుస్తోంది.